నందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ, మన సంఘ బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ బిడ్డలందరికీ, అలాగనే యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రసంగం అయిపోయే సమయంలో క్వైర్ బిడ్డలు, వాయిద్యకారులు మీరు సిద్ధంగా ఉండాలి. మధ్యలో పాట మరల పాడాల్సి వస్తుంది ముగింపులో ఇదే పాటను. కనుక వాయిద్యకారులు, క్వైర్ బిడ్డలు మీరు అటు ఇటు వెళ్ళకుండా సిద్ధంగా ఉండాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ గ్రంథాలు దయచేసి తెరవండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుండి 52 వచనాలు చదువుగా మనం విన్నాం. ఇదే వాక్య భాగము మరొక సువార్తికుడు లూకా, వైద్యుడైన లూకా వ్రాసిన సువార్తలో 18వ అధ్యాయం 35వ వచనం నుండి 43 వచనాల్లో ఇదే భాగము మనకి అక్కడ కనబడుతుంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఈ భాగంలో ఉన్నటువంటి సందర్భం లేక సన్నివేశం లేక జరిగిన సంఘటన ఏమిటి అని మనం చూస్తే, మీరు చూస్తే కొన్ని విషయాలు ఈ భాగంలో ఎవరెవరు ఉన్నారు అని మనం చూస్తే, ఒకటి ముఖ్యంగా యెరికో పట్టణము అనే పట్టణం ఉంది. అది శపింపబడిన పట్టణం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భాగంలో ఆయన ఉన్నాడు. ఆ పట్టణము నుండి ఆయన బయలుదేరుతూ వస్తూ ఉన్నాడు. ఇక ఈ భాగంలో మనం చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఉన్నారు. మూడవది మనం చూస్తే ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ బహు జనసమూహం ఉంటుంది. ఇక ఈ భాగంలో చెప్పుకోదగ్గ మరొక ముఖ్యమైన వ్యక్తి ఎవరనంటే తీమై కుమారుడగు బర్తిమై అనే వ్యక్తి. ఇతడు పుట్టుకతోనే గురుడివాడు గనుక ఇతడికి ఇంకా వేరే పని చేయలేడు కాబట్టి భిక్షం అడగడం అతని వృత్తిగా తీసుకున్నాడు. భిక్షం అడుక్కుంటూ జీవిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ వ్యక్తి అసలు ఏం చేశాడు? ఈయన ఈ తీమై కుమారుడగు గుడ్డి భిక్షగాడు విషయం ఏమిటనంటే, అతనికి ఈ భాగంలో స్వస్థత జరిగింది. అంటే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడంటే స్వస్థతనిచ్చాడు అతనికి. ఈ భౌతికపరమైనటువంటి గుడ్డివాడికి, అనగా శరీరపరమైన ఈ గుడ్డివాడికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన అతనికి కళ్ళునిచ్చాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడు అండి! ఆయన గుడ్డివారికి కళ్ళిచ్చాడు, కుంటివారికి కాళ్ళిచ్చాడు, పక్షవాయువు కలిగి వారిని లేవనెత్తాడు, చాంద్ర రోగులను బాగు చేశాడు. 1, 2, 3 అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు. అంతెందుకు, చనిపోయిన వారిని సహితము ఆయన లేవనెత్తాడు. ఈ గుడ్డివాడికి కూడా దేవుడు చూపును ప్రసాదించాడు. ఏమండి, చప్పట్లు కొట్టాలని లేదా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడు! ఆయన ఎంత గొప్ప దేవుడు! గుడ్డివాడికి చూపును అనుగ్రహించాడు. ఎందుకు? ఏం చేస్తే ఆ గుడ్డివాడికి ప్రభు అయిన యేసుక్రీస్తు చూపును ప్రసాదించాడు? ఏమిటి కారణం? ఏం చేశాడు అతను అనే విషయాలు మనం చూడకముందు మీకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ భాగానికి ప్రభు అయిన పాదాలు చెంత నేను ఒక అంశాన్ని అడిగినప్పుడు దేవుడు నా హృదయంలో ఒక అంశాన్ని ఉంచాడు. ఏమిటదంటే అంధత్వం అదృశ్యం. అంధత్వం అదృశ్యం. అంధత్వం అంటే గురుడ్డితనము అదృశ్యమైపోయింది. అదృశ్యం అంటే మాయమైపోయింది. ఎటాగా ఈ గుడ్డివాడికి ఆ గుడ్డితనము పోయింది, మాయమైపోయింది. ఎలాగా ఏమిటైన విషయాలు మనం చూడకముందు
మీకు మనం ఆధ్యాత్మికంగా బాగా వినాలి. శరీరపరముగా అంటే భౌతిక పరంగా ఈ వ్యక్తికి గురిటితనం ఉంది. అసలు సహజంగా 3 రకాల గుడ్డివారు ఉంటారు ఈ భూమి మీద. ఇతను జీవితాన్ని మనం చూస్తూ ఆధ్యాత్మికంగా దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో ఆ విషయాలు మనం చూడబోతూ ఉన్నాం. ఈ లోకంలో 3 రకాల గుడ్డివారు ఉంటారు. ఒకటి భౌతికపరమైన అనగా శరీరపరమైనటువంటి గుడ్డివారు. అందులో పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమందికి చాలామంది గుడ్డివారికి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు స్వస్థతనిచ్చాడు. అంతెందుకు, మరి తీమై కుమారుడుగు బర్తిమైకి అతనికి కూడా దేవుడు ఏం చేశాడు? ప్రభు అయిన యేసయ్య ఆ కళ్ళను తెరిచాడు. భౌతికపరమైన గుడ్డివారు ఉంటారు. రెండవ రకమైన గుడ్డివారు ఉంటారు. వారు ఏమిటనంటే మనోనేత్రాలతో గుడ్డితనంతో ఉంటారు. అంటే మనసు ఏదైతే ఉంటుందో అది గుడ్డితనంగా ఉంటుంది. అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట ఉంది ప్రియులారా. మీరు చూస్తే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మీరు చూస్తే ఈ మాట ఉంటుంది. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. అంటే మనసుకు కూడా గురుటితనం ఉంది. ఎట్లాగుంటుంది అని అంటే ఎందుకు గురుటితనం చేయబడుతుందంటే ఈ లోకదేవత, ఈ లోక సంబంధమైన ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గురుటితనం కలుగు చేస్తుందని పరిశుద్ధ గ్రంథంలోనే మనకు తేట తెల్లం చేయబడింది. అయితే వినండి, ఈ వాక్యము వింటున్నప్పుడు మీరు చేయాల్సిన మీలో ఇంకా ఎవరికైతే మనసు గుడ్డితనములో ఉందో మీ మనోనేత్రాలు తెరవబడాలి. హల్లెలూయా! మీ మనోనేత్రాలు తెరవబడును గాక. 3వ గుడ్డివారు కూడా ఉంటారు. వారు ఎవరనంటే ఆత్మీయ నేత్రాలు, అంటే ఆత్మీయ గుడ్డితనంలో ఉంటారు కొంతమంది. ప్రభు అయిన యేసుక్రీస్తు అనలేదా? ఏమన్నాడు? యెషయా భక్తుడు రాసిన మాటలో ఆయన గుర్తు చేశాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలు మీరు చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలో యెషయా ప్రవక్త తెలియజేసిన మాటల్ని గుర్తు చేస్తాడు. మత్తయి సువార్త 13:15లో ఏమంటాడు? ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసు మార్చుకోకుండా ఏం చేస్తున్నారు? వీరు చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకొనరు, గ్రహింపరు అంటాడు. అంటే ఇదేమిటి? కన్నులారా చూచి. ఏం కన్నులు ఇవి అని అంటే శరీర కన్నులు కాదు ఇవి, అంటే భౌతిక నేత్రాలు కాదు ఇవి, ఈ ఆత్మీయ నేత్రాలు ఇవన్నీ కూడా. హల్లెలూయా! ఈ ఆత్మీయ నేత్రాలతో ప్రవక్త అయినటువంటి యెషయా ఎప్పుడో ప్రవచించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు దానిని గుర్తు చేస్తున్నాడు. ఈ ప్రజలు ఎంతగా నన్ను చూస్తున్నారు, మరి చూచడం మటుకు చూస్తున్నారు కానీ ఎంత మాత్రమునో చూడరు. వీరిని గూర్చే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు, వీరు గురుడితనంలో ఉన్నారు. ఏ గురుడితనం ఇది? ఆత్మీయ గురుడితనం. ఇంకొక ముఖ్యమైన మాట కూడా నేను చెప్పి అసలు విషయానికి వస్తాను. నేత్రాలు అన్నారు కదా, నేత్రాలు, దీనికి పర్యాయ పదాలు ఏమిటి? కండ్లు కదా. దీనికి ఇంకొక మాట కూడా ఉంటుంది. ఏమిటది? నయనాలు. ఇప్పుడు ఒక ఆయన చెప్పాడు, సర్వేంద్రియానం నయనం ప్రధానం. పంచేంద్రియాలు ఉన్నాయి కదా, ఈ పంచేంద్రియాలలో ప్రధానం ఏమిటి? కన్నులు. పాపం విషయం ఏమిటనంటే ఈ భర్తిమైకి ఆ నయనం ఏదైతే ఉందో, ఈ కన్నులు ప్రధానమైన ఈ కన్నులు ఈ పంచేంద్రియాలలో అదే లేకుండా పోయింది. ఎంత దౌర్భాగ్యం! ఆయనే కాదు, చాలామంది మనోనేత్రాలు గురుడితనంలో ఉన్నారు, ఆత్మీయ నేత్రాలతో కూడా
గురుడితనంలో ఉన్నారు. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మీ మనోనేత్రాలు ఒకవేళ గురుడితనంలో ఉంటే, మీ ఆత్మీయ నేత్రాలు గురుడితనంలో ఉంటే, భౌతికపరమైనటువంటి భర్తిమయ్య యొక్క నేత్రాలు తెరవబడినట్టుగా మీ మనోనేత్రాలు, మీ ఆత్మీయ నేత్రాలు కూడా తెరవబడునుగాక యేసునామములో. ఎప్పుడు తెరవబడతాయి అని అంటే, భౌతికపరమైనటువంటి అంధుడుగా గురుడివాడుగా ఉన్న భర్తిమై ఏం చేశాడు, అది మీరు చేస్తే కార్యాలు జరుగుతాయి. ఎంతకాయన ఏం చేశాడు, ఎందుకు తన అంధత్వం అదృశ్యం అయిపోయింది, కారణం ఏమిటి, ఏం చేస్తే అని అంటే ఒక్కొక్కటి మనం చూద్దాం. పిల్లలు దయచేసి చూడండి మీ పరిశుద్ధ గ్రంథాలు, ఒక్కొక్కటి మీరు చూడాలి. నేను మీకు ఆ విషయాలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. నంబర్ 1, మొట్టమొదటిది చూడండి, 47వ వచనం, మొదటి వచనం చూడండి దయచేసి. 47వ వచనం మొదటి భాగం. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని. మొట్టమొదటిది, ఈయన అంధత్వం ఎందుకు అదృశ్యమైపోయింది, గురుడితనం పోవడానికి గల మొట్టమొదటి కారణం ఏమిటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి విన్నాడు. దేవుని బిడ్డ గ్రహించాలి ఈ మాట, విన్నాడు. ఏం వినుండొచ్చు ఆయన, ఇక్కడే కాకుండా అంతకు ముందే ఒక విషయం విన్నాడు ఆయన. ఏం విన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈయన రోగాలను బాగు చేస్తున్నాడు, కుంటి వారికి కాళ్ళు ఇస్తున్నాడు, గురుడ్డి వారికి చూపును ప్రసాదిస్తున్నాడని ఎప్పుడో విన్నాడు. ఈయన ఎప్పుడో విన్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు నా గురుడితనం ప్రభు అయిన యేసయ్య ఎప్పుడు వస్తే నేను ఆయన పట్టుకోవాలి, ఆయన అడగాలి, నా గురుడితనం పోవడానికి నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాను, నన్ను బాగు చేస్తాడు ఆయన అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడో విన్నాడు, ఇప్పుడు కూడా ఆయన విన్నాడు. ఏం విన్నాడు అని అంటే గమనించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శపింపబడినటువంటి యెరికో పట్టణము నుండి బయలుదేరి వస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీకు ఒక మాట చెప్తాను వినండి. యెరికో పట్టణం శపింపబడింది, మీకు తెలుసుగా. మీరు వాక్య భాగం మీరు చూడాలంటే మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను. దయచేసి మీరు ఆ భాగాన్ని చూడాలని మనవి చేస్తూ ఉన్నాను. మీరు గనక చూస్తే దేవుని బిడ్డలారా, ఈ పట్టణము శపింపబడింది. మీరు యెహోషువ గ్రంథంలో మీరు చూస్తే ప్రియులరా, అక్కడ ఈ భాగం వ్రాయబడింది. ఏమిటదనంటే, ఆ పట్టణము శపింపబడినట్లుగా, పట్టణమే కాదండి, పట్టణంలో ఉన్న సమస్తం కూడా శపింపబడింది. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మీరు చూడండి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. అక్కడ మీకు నేను 17వ వచనం చదువుతున్నాను, దయచేసి చూడండి. 17వ వచనం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. ఈ పట్టణమును దీనిలో నున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. శపింపబడెను. బాగా వినాలి మాట. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానన్న యేసయ్య లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడు? జక్కయ్యతో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చినని చెప్పిన యేసయ్య ఇప్పుడు నశించిపోయినటువంటి పట్టణస్థుల్ని, యెరికో పట్టణం నశించిపోయింది, నశించిపోయిన ప్రజలను బాగు చేయడానికి, వారి శాపములో నుండి విముక్తి కలుగు చేయడానికి ఆయన ఆ పట్టణంలోకి వెళ్ళి బహుశా అనేక మందిని బాగు చేసి ఆయన వస్తూ ఉండొచ్చు. ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆ మార్గము మధ్యలో ఈ తీమై కుమారుడగు భర్తిమై, గ్రుడ్డి భిక్షకుడు, త్రోవ ప్రక్కను కూర్చుండి భిక్షమడుగుచుండగా అని ఉంది. మీరు క్లారిటీగా 2 సువార్తలు చూస్తే బాగా వినాలి. మీరు 2 భాగాలలో ఈ మాట ఉంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుండి 52, అలాగే లూకా సువార్త 18వ అధ్యాయం 35 నుండి 43 వచనాలు.
ఈ రెండు భాగాలను క్రోడీకరించుకొని విషయాలను చూస్తే ఈ విషయాలను ఉన్నాయన్నమాట. ఆయన ఈ త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షం అడుగుతున్నాడు. ఇదే సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మార్గమున వెళుతూ ఉన్నాడు. మీకు తెలుసు కదా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా ఆయన నడుచుకుంటూ వెళుతున్నప్పుడు సింగిల్గా ఎప్పుడు వెళ్ళాల, ప్రార్థనలో తప్ప. ఎప్పుడైనా ఆయన బయటకు వచ్చాడంటే జనసమూహములు వెంబడిస్తాయి. హల్లెలూయా! జనసమూహము వస్తూ ఉన్నది ఆయనతో పాటు. ఈ జనసమూహం అంటే ఎంతమంది ఉంటారండి? బాగా వినండి, ఎంతమంది ఉండొచ్చు మీరు ఆలోచన చేయండి ఒకసారి. కిక్కిరిసిపోతారు. ఆయన నడుస్తుంటే ప్రజలు ముందు వెనకాల, కొంతమంది ఆయన మీద పడిపోవడం జరగలేదా? రక్తస్రావం కలిగిన స్త్రీ బాగుపడదామని కొంతమంది రావడం. ఓరే, ఆయన వస్తున్నాడంటే ప్రజలు తండోపతండాలుగా ప్రజలు వచ్చేవారు. దేవుని బిడ్డలారా, మీరు అంతెందుకు, మీకు ఒక మాట చెప్తాను వినండి. ఇప్పుడు ఒక మంచి హీరో అనుకుందాం మనం. ఆయన మన ప్రాంతానికి వస్తే, మీరు మంచోళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళరు కానీ చెప్తున్న మాట, కొంతమంది మరి ఆయన చూడడానికి ఎంతమంది వెళ్తారండి చెప్పండి? చాలామంది వెళ్తారా వెళ్ళరా మీరు చెప్పండి? ఖచ్చితంగా వెళ్తారు. ఎందుకంటే ఫేమస్ యాక్టర్ కాబట్టి, హీరో కాబట్టి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు హీరోలకు హీరో కదా. హల్లెలూయా! గట్టి చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. ఆయన రియల్ హీరో, వీళ్ళందరూ డూప్లికేట్ హీరోలు వీళ్ళందరూ. కానీ మన యేసయ్య హట్ట కాదు, రియల్ హీరో ఆయన. హల్లెలూయా! కాబట్టి ఎంతమందినో చనిపోయిన వాళ్ళు బాగు చేసి లేవనెత్తాడు, కుష్ఠరోగులు బాగు చేశాడు, అనేక రోగుల్ని బాగు చేశాడు, కురుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, గురుడి వారికి కళ్ళు ఇచ్చాడు. మరి ఇటువంటి గొప్ప దేవుణ్ణి చూడడానికి ఎంతమంది వస్తుంటారండి మీరు చెప్పండి? తండోపతండాలుగా వస్తుంటారు. ఎందుకు ఇంతసేపు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే చాలా ముఖ్యమైన మాట ఇక్కడ దాగి ఉన్నది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. జనసమూహము కిక్కిరిసి ఆయనతో పాటు వెళుతూ ఉన్నారు. ఈ సమయంలో ఆయన అడిగాడు అనమాట ఆ జనసమూహంలో కొంతమందిని, ఏమిటయ్యా ఈ శబ్దము? గుడ్డోడు కదా, గుడ్డోడు కాబట్టి, అయ్యా ఏమిటి శబ్దం, పెద్ద శబ్దం వినిపిస్తుంది, అసలు ఏమిటి చెప్పండి అని అన్నప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ దారిలో ఈ మార్గం గుండా వెళ్తున్నాడయ్యా అని కొంతమంది చెప్తే, ఆ మాట విన్నాడు ఆయన. ఏమని విన్నాడు? యేసయ్యా ఈ మార్గము గుండా వెళుతున్నాడు. దేవుని బిడ్డ, ఒక్కటి వినండి, ఆ వ్యక్తి దృష్టి పొంది స్వస్థత చెంది వెళ్ళడానికి గల కారణం మొట్టమొదటిది ఏమిటనంటే యేసయ్య వచ్చాడు. హల్లెలూయా! నీ జీవితంలో కూడా నీ మనోనేత్రాలు వెలిగింపబడాలంటే, నీ ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడాలంటే, ఈ ప్రపంచంలో గొప్ప నామం ఒకే ఒక నామం. ఏం నామం అండి? ఎస్, యేసయ్య నామము. ఆయన ఆ యేసయ్యని భజిస్తూ స్మరిస్తూ ఆయన ఘనపరుస్తూ నువ్వు ఉండి ఆ మాట నీ చెవును పడితే చాలు, నువ్వు ఏదో ఒక రోజు రక్షింపబడతావు. హల్లెలూయా! యేసు 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 అని ఆ పేరు నువ్వు చెవిన పడాలి, వినాలి నువ్వు. ఎందుకంటే లోకరక్షకుడు యేసు అంటే అర్థం ఏమిటి? రక్షకుడు, రక్షించే దేవుడు, దేవుని బిడ్డ. అందుకనే మొట్టమొదటిగా నువ్వు వినాలి. వినుట వలన విశ్వాసము. విన్నాడు కాబట్టి ఆయనలో విశ్వాసం రెట్టింపైంది. హల్లెలూయా! మొదటి కారణం, అంధత్వం అదృశ్యం అవడానికి గల కారణం, మొదటి కారణం ఏమిటంటే యేసయ్య గురించి విన్నాడు. ఇప్పుడు చెప్పండి, మీరు నిజంగా యేసయ్య వస్తే మీరేం చేస్తారు చెప్పండి? వస్తాడు యేసయ్య, నిజంగా వస్తాడు, ఏదో రకంగా వస్తాడు. మీరు నిజంగా ఆయన వస్తే ఏం చేస్తారు? మీరు వదులుకుంటారా? మీరు చెప్పండి, వదులుకుంటారా? వదులుకోరు. ఈ బర్తిమయి కూడా అదే చేశాడు. రెండవది ఏమిటనంటే, ఈ బర్తిమయి గుడ్డి భిక్షకుడగు ఈ బర్తిమైకి స్వస్థత కలిగింది. చూపు యేసయ్య ప్రసాదించడానికి గల కారణం, రెండో కారణం ఏమిటనంటే వినడమే కాదు కానీ విని
విన్నవించుకున్నాడు. విన్నవించుకున్నాడు అంటే అర్థం ఏమిటి? తన బాధనంతా చెప్పుకున్నాడు, తన బాధనంతా తెలియజేసుకున్నాడు. ఎటాగ తెలియజేసుకున్నాడు చూడండి ఒకసారి ఆ మాటలో. ఒకటి విన్నాడు, రెండవది విన్నవించుకున్నాడు. 47వ వచనం 2వ భాగం చూడండి. ఆ మాట చూడాలి దేవుని. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. కేకలు వేయ మొదలుపెట్టాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను కరుణించు కేకలు వేశాడు. తెలుగు బైబిల్లో అంత క్లారిటీ లేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఇంకొంచెం క్లారిటీగా ఉందండి. ఎట్టగైనా అడిగాడు అని అంటే, మీరు NIV ఇంగ్లీష్ బైబిల్ కావచ్చు, అలాగే మరి ESV బైబిల్ కావచ్చు, మరి అంతేకాదు గిడ్యోన్ ఇంగ్లీష్ బైబిల్ కావచ్చు, అందులో చూస్తే ఈ మాట ఉందన్నమాట. ఈ వచనం ఏమిటదనంటే, అండ్ వెన్ హీ హర్డ్ దట్ ఇట్ వాజ్ జీసస్ ఆఫ్ నాజరెత్, he began to cry out and said, Jesus, son of David, have mercy on me అన్నాడు. హల్లెలూయా. ఇంగ్లీష్ బైబిల్లో క్లారిటీగా ఉంది. ఏమిటా క్లారిటీ అంటే, he cried out అని ఉంది. అంటే కన్నీళ్లు విడిచి ఏడ్చి, అయ్యా నన్ను కరుణించు, నన్ను స్వస్థపరచు, దావీదు కుమారుడా నాకున్నటువంటి ఈ గురుడితనాన్ని తీసివేయి. కన్నీళ్లు విడిచి బాధతో కేకలు వేస్తున్నాడు. చాలా బాగుందండి ఆ మాట. హీ క్రైడ్ అవుట్, కేకలు వేయ మొదలుపెట్టెను. ఎప్పుడైతే యేసయ్య గురించి విన్నాడో కేకలు పెట్టి ఇంకా అరుస్తూనే ఉన్నాడు. ఇక్కడ 2 రకాల ప్రజలు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. 2 రకాల ప్రజలు ఉంటారు. మనకి సహాయం కొరకు మనం ఎవరి దగ్గరికి వస్తున్నామండి ఇక్కడికి? మీరు చెప్పండి. యేసయ్య ఉన్నాడు, యేసయ్య నా దేవుడు ఉన్నాడు. భక్తులందరూ ఎందుకు వస్తారు చర్చికి? వారి మొరలు వింటాడని, ప్రభువుని ఆరాధించడానికి, మొరపెట్టుకోవడానికి వస్తారు. ఈ గుంపులో కూడా రెండు రకాల గుంపులు ఉన్నాయి. ఒక గుంపేమో నోర్మై మాట్లాడమాకు, బోరకుండా ఏం మాట్లాడుతున్నావు, కాదలకుండా ఉండు, కదిలితే కాల్చేస్తా అన్నట్టుగా బెదిరిస్తున్నారు అనమాట ఆయన్ని. ఉందో చూడండి ఆ మాట, ఉందో లేదో చూడండి దయచేసి. 48వ వచనం, ఊరకుండుమని అనేకులు వానిని ఉందా లేదండి గద్దించి, నోర్మై, ఈ మాటలు వినలేకపోతున్నా గుడ్డోడా అంటే మన భాషలో చెప్పుకోవాలంటే బెదిరిస్తున్నారు, అదిరిస్తున్నారు. పాపం ప్రజలేమో అయ్యా మాకు సహాయం చేయి నాయనా అని దేవుని మందిరానికి వస్తే మీలో ఎవరైనా ఉన్నారేమో జాగ్రత్త సుమ. ఇటువంటి వాళ్ళు మీలో ఇటువంటి వాళ్ళు ఉన్నారేమో జాగ్రత్త. ఆయన భక్తుల జోలికి వస్తే ఆయన ఊరుకోడు. ఎవరిని గద్దించమాకండి ఎవరిని. ప్రేమతో ఏదైనా ప్రేమతోనే. ప్రేమను యేసయ్య పంచినట్టు మనందరం ప్రేమను పంచాలి. హల్లెలూయా. అందులోనే ఇంకొక గుంపు ఉందండి. ఈ జనసమూహంలో ఇంకొక గుంపు ఉంది. అది ఏమిటో చూడండి అక్కడ, దయచేసి చూడండి. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, వారు ఆ గురుడి వారిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో. అట్టాగుండాలి రెండవ గుంపు. భయపడమాకయ్యా, ధైర్యంగా ఉండు. ఎందుకు భయపడుతున్నావు? యేసయ్య ఉన్నాడు, నువ్వు భయపడమాకు. ధైర్యం చెప్పాలండి. ఈనాడు ఎవరు చూపిస్తున్నారు, ఎవరు చెప్తున్నారండి ధైర్యం చెడి ప్రజలుంటే ఇంకా వారు నీరు గార్చే వాళ్ళు లేరా ఈ గుంపులలో? ఆ గుంపులో ఉన్నట్టు ఉన్నారేమో జాగ్రత్త సుమా. మీలో 2 రకాల మనస్తత్వాలు. ఒకరు ఆయన భక్తుల్ని గద్దించుతున్నారన్నమాట. ఆయన నిజంగా ఆయన భక్తుడే, గద్దించే వాళ్ళు ఉంటారు. రెండో వాళ్ళు ఎవరండి?
ధైర్యపరిచేవాళ్ళు. భయపడమాకయ్యా, ఏం యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు, ఇంకా నువ్వు భయపడమాకు, ధైర్యంగా ఉండు. దేవుని బిడ్డ, నీవు నేను మనందరం ధైర్యం చెప్పేవారుగా ఉండాలి. ఈనాడు చాలామంది ఆర్థిక ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితులలో, మరి కుటుంబ సమస్యల్లో, వారు అయోమయ స్థితిలో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో ధైర్యం చెడి వాళ్ళు ఉంటే మనం ఏం చేయాలండి? వారిని బాగైంది బిడ్డ, నీకు మంచిగా అయింది, నీకు ఇట్లనే కావాలి అని అనేవాళ్ళు లేకపోలేదు. మనం దేవుని బిడ్డలముగా ఏం చేయాలండి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏం భయపడమాకమ్మా, భయపడమాకయ్యా, ధైర్యంగా ఉండు, దేవుడు నీకు సహాయం చేసే దేవుడు ఆయన, గొప్ప యేసయ్య ఆయన, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని ధైర్యం చెప్పేవారుగా ఉండాలి. అటువంటి మనసు దేవుడు మీకు దయచేయను గాక. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ వ్యక్తికి, ఈ గుడ్డి భిక్షకుడికి మరి అంధత్వం అదృశ్యం అయిపోయిందనంటే, రెండవది ఏం చేశాడంటే ఆయన విన్నవించుకున్నాడు. దేవుని బిడ్డ, నీ బాధల్లో కూడా నువ్వేం చేయాలంటే, ఏందో అసలు వింటాడో వినడో ఆయన నా ప్రార్థన, నా బాధలో మరి తీసేస్తాడో లేదో, అసలు ఉన్నాడా? కొంతమంది ఎంత ప్రార్థనకు వస్తున్న బిడ్డలో కూడా అసలు ఉన్నాడా? ఉంటే మరి నా ప్రార్థన ఎందుకు అంగీకరించడు, ఎందుకు సహాయం చేయట్లేదు అనేవాళ్ళు కూడా ఉంటారు. అసలు నీ జీవితం బాగుంటేగా ఏమండి, సహాయం చేస్తాడు, నీకు వింటాడు. ఎప్పుడు వింటాడు? ఇందాక మన ఉత్తర ప్రత్యుత్తర భాగంలో చదువుకోలేదా? 55వ సంకీర్తన 17వ వచనంలో ఏముంది? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను నీకు మొర్రపెట్టుదును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఏం మాట అండి అది? 3 మార్లు దావీదు భక్తుడు ముమ్మారు ప్రార్థన చేశాడు, ముమ్మారు విన్నవించుకున్నాడు. ఆ 3 పూట్ల చాలామంది ఉంటారు, మీరు కాదులేండి, ఏమనుకోమాకండి, 3 పూట్ల ప్రార్థన చేసుకుంటారు. ఎప్పుడంటే భోంచేసేటప్పుడు, రాత్రి భోంచేసేటప్పుడు, ఉదయకాలం భోంచేసేటప్పుడు, మళ్ళీ మధ్యాహ్నం. అది కూడా ఎట్టాగా? ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆకలి అయిపోతుంది, తినేస్తా. లేరా ఇటువంటి వాళ్ళు? ఉన్నారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎట్టాగా విన్నవించుకోవాలి అని అంటే, మనకి ఉదాహరణ ఆ గుడ్డి భిక్షకుడు అగు భర్తిమై ఎట్టా విన్నవించుకున్నాడండి? కన్నీళ్లు విడిచి. దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా దావీదు భక్తుడు కూడా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయబట్టే కార్యాలు చేశాడు. మీకు చాలాసార్లు చెప్తూ ఉంటా ఈ మాట, వినండి. 3 విషయాలు ఆయన దావీదు భక్తుడు అన్నాడు, నేను సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ధ్యానించుచు నీకు మొరపెట్టుకొందును అన్నాడు. ధ్యానం, వాక్యాన్ని ధ్యానించాలి, గుర్తుపెట్టుకోండి. రెండవది మొరపెట్టుకున్నాడు, ప్రభువును మొరపెట్టుకోవాలి. ఆయన జీవితంలో స్తుతి, ఆరాధన 7 మార్లు రోజుకు స్తుతించేవాడు రాజు. సమయం అయిపోతుంది, నేను కొంచెం లోతులోకి వెళ్ళడానికి అవకాశం లేదు, ముగించాలి కనుక త్వరగా పీబీఎస్ కార్యక్రమం ఉంది కాబట్టి వినండి. విషయం ఏమిటనంటే, ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది. మార్చుద్దా లేదా? దావీదు ఎవరండి? ఒక గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరిని ఎక్కడుంచాడు దేవుడు? సింహాసనం మీద ఉంచాడు. పరిస్థితి మార్చలేదా? నీ పరిస్థితులు కూడా మార్చబడును గాక. స్తుతి స్థితిగతులను మార్చేస్తుంది. ఆయన స్థితి మార్చలేదా? చెప్పండి. స్థితిగతులను మార్చేస్తుంది దేవుడిని ఆరాధించినప్పుడు. దావీదు భక్తుడు జీవితంలో మనం అదే చూస్తాం. ఇక్కడ కూడా ఈ వ్యక్తి భర్తిమై, గురిడివాడగు భిక్షకుడగు భర్తిమై ఆయన విన్నవించుకున్నాడు. ఎలాగంటే, అయ్యా నాకు సహాయం చేయండి, కరుణించు నన్ను, దావీదు కుమారుడా నన్ను కరుణించు. కేకలు వేశాడు, కన్నీళ్లు విడిచాడు, అడుగుతున్నాడు దేవుడిని, పట్టుదలతో అడుగుతున్నాడు. బాగా వినాలి ఈ మాట. ఈయన ప్రార్థన, ఈ స్థితిని చూస్తే మీకు ఎవరు గుర్తుకు రావాలి చెప్పండి?
ఒక వ్యక్తి గుర్తుకు రావాలి మీకు ఖచ్చితంగా ఈ సమయంలో. యాకోబు అండి. యాకోబు అందరూ వెళ్ళిపోయారు, ఒకడు మిగిలిపోయాడు. ఏమన్నాడు? గట్టి పట్టు పట్టాడు. కుస్తీ పట్లు ఉంటాయి కదా, కుస్తీ పట్లలో గట్టిగా పట్టేస్తారు, పడితే ఇంకా అసలు విడిపించుకోలేరు. అట పట్టేశాడు అనమాట దేవుడిని. హల్లెలూయా! అట పట్టాలి నువ్వు. ఏమన్నాడు ఆయన? పట్టి గట్టిగా విడిచిపెట్టయ్యా, విడిచిపెట్టు, నేను వెళ్ళాలి, తెల్లారిపోతుంది, విడిచిపెట్టు అంటే దేవుని దూత, నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను అట్టుండాలి పట్టుదల. హల్లెలూయా! ఈ పట్టుదల ఉంటేనే కార్యాలు చేస్తాడండి మీ జీవితంలో. ఈ గ్రుడ్డి భిక్షకుడుకు భర్తిమై కూడా పట్టుదలతో పట్టాడు, పట్టు, గట్టి పట్టు. అదే అన్నమాట, నువ్వు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను కేకలేస్తున్నాడు. ప్రజలు ఏమన్నా అనుకొని నాకు అనవసరం, పక్కన వాళ్ళు అందరూ రై నోరు మీరా పోయి నోరు అంటే కూడా లేదు, ఇంకొంచెం గట్టిగా అరిచాడు అనమాట, ఇంకొంచెం గట్టి కేకలు పెట్టాడు. ఉందా మాట? ఇంకా కేకలు వేసును అని ఉంది. భయంకరంగా కేకలేశాడు, నన్ను దావీదు కుమారుడా నన్ను కరుణించుము. బాగా వినండి, బాగా వినండి, చాలా ముఖ్యమైన. అమ్మా వింటున్నారా? అయ్యలారా వింటున్నారా? ప్రార్థించినప్పుడు దేవుడు ఎన్ని కార్యాలు చేశాడండి పరిశుద్ధ గ్రంథంలో. ఇప్పుడు మోషే భక్తుడు కర్ర తీసుకొని సముద్రం వైపు చూపించమంటే దేవుడు చెప్పినట్టు ఏం చేశాడు? ఆయన చూపించాడు. దానికి ముందు ప్రార్థన చేశాడు ఆయన. అయ్యా ఏమిటి ఈ పరిస్థితి? వెనక చూస్తే నొయ్యి, ముందు చూస్తే గొయ్యి అన్నట్టుంది నా పరిస్థితి. నలుదిక్కులా ఏటైనా మాకు మార్గం లేదు, నీవే మాకు మార్గం అయ్యా అంటే, ఏంటయ్యా నువ్వు మోకాళ్ళ మీద ఇంకా చేయి, ఎర్ర సముద్రం మీద కర్ర చూపించు అన్నాడు. కర్ర చూపించిన వెంటనే ఏం జరిగిందండి? చూడండి ఏం జరిగిందో చూడండి దయచేసి. చాలా ముఖ్యమైన మాట. నిర్గమాకాండం 14వ అధ్యాయం 22వ వచనం. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండెను. హల్లెలూయా! ఆ నీళ్లు ఎర్ర సముద్రము 2 పాయలుగా చేయబడి ఏమైపోయాయండి? వీరి మీద పడకుండగా ఆరిన నీళ్లను వెళ్ళినట్టు వారు వెళ్ళిపోతూ ఉంటే ఆ నీళ్ళన్నీ ఏమైపోయాయి? ఆగిపోయాయి. వీరి మీద పడకుండా ఆగిపోయాయి, నిలిచిపోయాయి. ఇంకా మాటలో చెప్పాలంటే నిలిచిపోయాయి. ఎవరిని బట్టి? మోషే చేసిన ప్రార్థనను బట్టి. ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన తర్వాత నాయకుడు ఎవరు? యెహోషువ కూడా ప్రార్థన చేశాడు. ఒక ప్రార్థన ఏమన్నాడు? మీరు యెహోషువ గ్రంథం మీరు చూస్తే అక్కడ ప్రియులరా 10వ అధ్యాయం 12వ వచనంలో, సూర్యుడా నీవు గిబియాలోను నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము అని ప్రార్థన చేశాడు. అంతే. నిలిచిపోయాయా? లేదండి. సూర్యుడు గిబియోన్లో నిలవబడ్డాడు, చంద్రుడు అయ్యాలోను లోయలో నిలవబడడం జరిగింది. ఒక మానవుడు చేసిన ప్రార్థనలో కూడా ఎంత శక్తి ఉన్నదో చూడండి. దేవుడు కలుగు చేసిన సృష్టి ఆయన భక్తులు ప్రార్థన చేస్తే నిలిచిపోయాయి. మీకు ఇంకొక మాట, ముఖ్యమైన మాట చెప్పడానికి ఇదంతా చెప్పాల్సి వస్తుంది. ఏవండి, దేవుడు కలుగు చేసిన సృష్టి అంతా కూడా అక్కడేమో ఆ ఎర్ర సముద్రం నీళ్ళన్నీ నిలిచిపోయాయి, అక్కడేమో మోషే ప్రార్థన చేస్తే, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు నిలిచిపోయాయి. మరి ఈయన ప్రార్థన చేస్తే ఏం జరిగిందో చూడండి. ప్రియులారా, మాట చాలా ముఖ్యమైన మాట, చాలా అద్భుతమైన మాట. 49వ వచనం. అప్పుడు యేసు, లేవా మీ బైబుల్ లేవా? చూడండి ఉందో లేదో. ఏది పాస్టర్ గారు ఉట్టిగా చదువుతున్నాడు అనుకోగాకండి. అప్పుడు యేసు నిలిచి వాళ్ళు ప్రార్థన చేసే సృష్టి, దేవుడు కలుగు చేసిన సృష్టి నిలిచిపోతే, ఈయన ప్రార్థన చేస్తే సృష్టిని కలుగు చేసిన సృష్టికర్త నిలిచిపోయాడు. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. ఏది గొప్పతనం చెప్పండి? గొప్పతనం ఏదండి? అంటే వాళ్ళు గొప్పవాళ్ళు కాదు అంటలేదు, కానీ గొప్పతనం ఏంటంటే
సృష్టిని సృష్టించిన సృష్టికర్తనే నిలిపేశాడు ఈయన ప్రార్థన వల్ల. హల్లెలూయా. నీ ప్రార్థన నా ప్రార్థన అలాగుంటే ఎంత గొప్పదండి, ఎంత దీవెనకరం అండి. బర్తిమ యొక్క ఈ గుడ్డి భిక్షకుడి యొక్క అంధత్వం అదృశ్యం అవ్వడానికి ఒకటి ఆయన విన్నాడు యేసయ్య గురించి, రెండోది తన బాధనంతా విన్నవించుకున్నాడు. మూడోది చూద్దాం, దయచేసి చూడండి. మూడవది దయచేసి గమనించండి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, చాలా ముఖ్యమైన మాట. 50వ వచనం మొదటి భాగం చూడండి. 50వ వచనం మొదటి భాగం. అంతటా వాడు బట్టను పారవేసి, చాలు అక్కడ వరకు చాలు, వినండి. అంతటా వాడు బట్టను పారవేసి. స్వస్థత కలిగిందా ఈయనకి? ఇందులోనే రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఈ ఒక్క మాటలో. అంతటా బట్టను పారవేసి. స్వస్థత కలగలేదు ఇంకా అతనికి, రమ్మన్నాడు అంతే, అతన్ని తీసుకురమ్మన్నాడు అంతే ప్రభు అయిన యేసయ్య. అక్కడ నిలిచి ఏమన్నాడు యేసయ్య? ఏమన్నాడు మీరు చూస్తే ప్రియులారా, ఆ మాట ఉంది. వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వారిని పిలిచి అని ఉంది. యేసయ్య తీసుకురమ్మన్నాడు అతన్ని అంతే, ఇంకా స్వస్థత చెందల. స్వస్థత చెందకముందే ఈ గుడ్డివాడు ఏం చేశాడు? ఆ బట్టను పారవేశాడు. ఏమిటి బట్ట? బట్టను అనుంది. ఏమిటది? మీరు బాగా అర్థం చేసుకుంటే ఏమిటంటే జోలే. జోలే అంటే ఈ భిక్షకుల దగ్గర ఉంటుంది కదా ఒక జోలే. ఏదైతే వారు భిక్షం అడిగినప్పుడు ఇస్తారో వాటిని ఏం చేస్తారు వాళ్ళు? ఆ జోలలో వేసుకుంటారు. అనగా ఆయనకు ఆధారమైనటువంటి ఆ జోలెను ఏం చేశాడు ఆయన? పారవేసి. అంటే దాని అర్థం ఏమిటంటే విశ్వసించి. మూడవది ఏమిటండి? ఎందుకు అంధత్వం అదృశ్యమైనదంటే విశ్వసించాడు. ఏమిటి విశ్వసించాడు? రెండు విషయాలు ఉన్నాయి అక్కడ. ఆ బట్టను పారవేయడంలో రెండు ఆత్మీయ పరమైనటువంటి సత్యాలు ఉన్నాయి. ఒకటేమిటనంటే యేసయ్య నన్ను ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? స్వస్థపరచబోతున్నాడు. నా గుడ్డితనాన్ని తీసివేసి చూపును ప్రసాదించబోతున్నాడు. ఇక నా కళ్ళు ఏమైపోతున్నాయి? ఇప్పుడు గుడ్డితనం పోతుంది, నాకు దృష్టి ప్రసాదించబోతున్నాడు యేసయ్య. ఒకటి విశ్వసించాడు. రెండవది ఏమిటనంటే ఇక నేను ఈ జోలెతో ఇంతకాలం ఏం చేశాను? అడుక్కున్నాను, భిక్షమెత్తాను. కాబట్టి ఇక నాకు స్వస్థత చెందిన తర్వాత ఈ జోలెతో నాకు పని లేదని ముందుగానే విశ్వసించి ఏం చేశాడు? దాన్ని పారేసేసాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే గుడ్డోడి దగ్గర ఏమేమి ఉంటాయండి చెప్పండి? గుడ్డోడి దగ్గర ఏమేమి ఉంటాయి? బాగా వినాలి. ఏమేమి ఉంటాయి? కరెక్ట్. ఒక గిన్నె, బొచ్చే, ఇంకా పిల్లోడికి చప్పట్లు కొట్టండి ఎవరు? కట్టె. పిల్లోళ్ళు నయం కాదండి. అంటే మీరు మంచోళ్ళు కానీ చెప్పాలా వద్దా చెప్పాలా డౌట్లో ఉన్నారు. కట్టె. గుడ్డోడు కాబట్టి నడవలేడు కాబట్టి కట్టె. గాడ్ బ్లెస్ యు నాన్న, వెరీ గుడ్. కట్టె. ఇంకా ఈ జోలే ఉంటుందా? ఉండదా? జోలే. ఇవన్నీ ఏం చేశాడు? ఇంకా నాకు నీతో పని లేదు, దరిద్రం వదిలిపోయింది అని అవతల పారేసి ఆయన అంటే విశ్వసించాడు యేసయ్య మీద. ఆ విశ్వాసం నీకుంటే నాకుంటే ఎంత బాగుంటుందండి. హల్లెలూయా. ఎంత విశ్వాసం చూడండి గుడ్డోడుకండి. ఇంకా అది ఒకవేళ యేసయ్య స్వస్థపరచకపోతే ఆయన భయంకరం, మళ్ళీ ఎక్కడికో ఎత్తుక్కోవాలి పోయి ఆ కర్ర, ఆ జోలే, ఆ బొచ్చే. కానీ నమ్మకం ఉంది, ఎట్టాగైనా యేసయ్య నన్ను. అదండి, అది విశ్వాసం అంటే. అది కావాలి మనకే. అంధత్వం అదృశ్యం అవ్వడానికి అది 3 కారణం. 4వ కారణం చెప్తున్నాను వినండి. చాలా ముఖ్యమైన మాట ఇది కూడా. మీరు చూడండి అక్కడ ఈ 50వ వచనం 2వ భాగంలో ఉంది. దిగ్గున లేచి
యేసునొద్దకు వచ్చెను. దిగ్గున లేచి, అంటే ఎంత హుషారు వచ్చిందో చూడండి ఆయనకి. 1 2 3 అనగానే లేచి నిలబడతారు. కొంతమందికి నేను చెప్తా ఉంటా, దండలు మార్చుకునేటప్పుడు, మీ పెళ్ళి చూడలేదు మీరు, మీ దండలు 1 2 3 అనగానే ఎవరి మీద ఎవరికి ప్రేమ ఉందో ముందు దండ ఏంటంటే ఇద్దరు గుద్దులు ఆడుకుంటారు. నేనంటే నా ప్రేమ చూపించాలంటే అది తర్వాత విషయం, వాళ్ళకు ఉందో లేదో ప్రేమ. కానీ విషయం ఏమిటంటే ఫాస్ట్గా ఉంటారు. ఇక్కడ ఈయన కూడా దిగ్గున లేచి ఆలస్యం చేయలా. ఏం చేశాడు? లేచి ఏం చేశాడు? అక్కడ ఆ మాట కూడా గ్రహించాలి. పారవేసి అని ఉంది కదా, పారవేసి అనే దానిలో ఇంకొక పారమార్థిక సత్యం ఏమిటంటే తన పాత జీవితాన్ని అంతా విడిచిపెట్టి, హల్లెలూయా, విడిచిపెట్టాలి. నీ జీవితంలో మరి ఏమైనా దేవునికి మరి ఇష్టం లేని కార్యాలు నీలో ఉండొచ్చు. పాప జీవితంలో నువ్వు మునుగు తేలాడుతూ ఉండొచ్చు. మనోనేత్రాలకు గురుడితనం కలగొచ్చు, నీ ఆత్మీయ నేత్రాలకు గురుడితనం కలగొచ్చు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే, ఆ వ్యక్తి గ్రుడ్డి భిక్షకుడకు భర్తిమై దిగ్గున లేచి నిలిచాడు. దేవుని బిడ్డ, నీ పాప జీవితంలో కూడా నువ్వు దిగ్గున లేచి నిలవాలి. హల్లెలూయా. ఎట్టాగంటే విడిచిపెట్టేయాలి పాత జీవితాన్ని అంతా. ఈ వ్యక్తి కూడా తన పాత మరి ఉన్నటువంటి ఆ వస్త్రాలను ఏం చేశాడు? ఇంకొకటి మర్చిపోయారు మీరు. గిన్నె అంటే ఆ బొచ్చే, అడుక్కుండే బొచ్చే, జోలే, కర్ర, ఇంకొకటి కూడా ఉంటుంది. ఏముంటుంది చెప్పాలి? కళ్ళద్దాలు అంటే కనపడవురా బాబు. ఏమిటదనంటే పై వస్త్రము, అంటే దుప్పటి కప్పుకోవడానికి, చలికి కప్పుకోవడానికి ఉండదా? ఈ మాసిపోయిన ఈ వస్త్రాలని తీసి అవతల పడేశాడు. హల్లెలూయా. నీ పాత జీవితం మురికి బట్టలుగా ఉన్న నీ వస్త్రాలను ఏం చేయాలి? నువ్వు అటు పారేసి విడిచిపెట్టాలి. నువ్వు క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలి. హల్లెలూయా. వద్దు 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 నీ పాత జీవితాన్ని మళ్ళా తెచ్చుకో. మాకు దేవుడు నిన్ను స్వస్థపరచాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నీ అంధత్వం అదృశ్యం చేయాలని ఆయనుంటే నీకేం కర్మ? మరలా పాత జీవితం ఎందుకు తెచ్చుకుంటావు? నీ కొంప ముంచుకోవడానికి. నీ ఇల్లు బంగారంగాను, అర్థం కాల, మీ ఇల్లు బంగారంగాను, ఆమెనానండి. వద్దా? బంగారం కావద్దా? మీ ఇల్లు బంగారం అవ్వాలి. హల్లెలూయా. బంగారం అవ్వాలంటే అది తెచ్చుకో. మాకు దరిద్రాన్ని తెచ్చుకున్నంతసేపు నీ ఇల్లు బంగారం అవ్వదు, నువ్వు విడిచిపెడితే తప్ప. హల్లెలూయా. చివరిది చెప్పి నేను ముగించేస్తాను. ఈ అంధత్వం అదృశ్యం అవడానికి గల కారణం ఏమిటి అని మనం చూస్తే చూడండి దయచేసి. అక్కడే 50వ వచనంలోనే ఉంది. దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. హల్లెలూయా. వచ్చాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఆయన విడిచి యేసయ్య దగ్గరకు వచ్చాడు. దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా దేవుడు కార్యాలు చేయాలంటే ఏం చేయాలి? నువ్వు ఎవరి దగ్గరికి రావాలి? మంత్రాలు తంత్రాల దగ్గర బామాకండి. చేతులకి కాళ్ళకి నల్లదారాలు కట్టుకోమాకండి. ఇంటి ముందు బూడిది గుమ్మడికాయ, ఇంటి ముందు రాడ్లు, కొబ్బరికాయలు, దానికి ఏదేదో కట్టి ఇవన్నీ చెయ్యమాకండి. ఇదంతా చెయ్యమాకండి. ఈ చేయడం వల్ల ఏమవుతుంది? నువ్వు ఎవరి దగ్గర, యేసే దగ్గరికి వస్తున్నట్ట, దెయ్యం దగ్గరకు వెళ్తున్నట్టు. నువ్వు ఎవరి దగ్గరకు వస్తున్నట్టు? నువ్వు యేసయ్య కావాలా, దెయ్యం కావాలా? నీకు యేసయ్య కావాలంటే దరిద్రాన్ని ఇడిచిపెట్టుకో. ఇంకెంతకాలం నువ్వు ఈ పరిస్థితుల్లో వెళ్తూ ఉంటావు? అంటే నువ్వు అంటే యేసయ్య కావాలి, దెయ్యం కావాలి, ఉంటుంది అట్ట చెప్పండి. ఇప్పుడు ఒక వరలో 2 కత్తులు పెడతావా? పెట్టగలవా? ఒకటే వర, ఆ వరలో ఒక్క కత్తికి అవకాశం. గుండెలో కూడా అంతే. ఉంటే యేసయ్య అన్న ఉంటాడు, దెయ్యం అన్న ఉంటుంది. నీకు ఎవరు కావాలమ్మా? అయ్యా ఎవరు కావాలి నీకు? యేసయ్య కావాలంటే దరిద్రాన్ని పోగొట్టుకో ముందు. ఆయన విడిచి వచ్చాడు. యేసయ్య దగ్గరికి నువ్వు రావాలి. హల్లెలూయా.
ఈ 5 పనులు చేయి. 5 పనులు చేసినప్పుడు కార్యం జరుగుదు. అప్పుడు అన్నాడు యేసయ్య ఆయన్ని పిలిచి, ఏమయ్యా, ఏందయ్యా నీ బాధ చెప్పు, ఇందాక నుంచి అరుస్తున్నావు, కేకలు పెడుతున్నావు, ఏం కావాలి నీకు చెప్పు. వరాలు ఇచ్చే దేవుడు అండి ఆయన. హల్లెలూయా. వరాలు ఇచ్చే దేవుడు. నిన్ను కూడా అడుగుతున్నాడు ఇప్పుడు, ఏం కావాలమ్మా నీకు, అమ్మా ఏం కావాలి చెప్పు, బాగా ఏడుస్తున్నావు, బాగా కన్నీళ్ళు గారుస్తున్నావు, ఏం కావాలి నీకు అడుగుతున్నాడు ఇప్పుడు యేసయ్య. అయ్యలారా అడుగుతున్నాడు యేసు, ఏం కావాలయ్యా నీకు, బాగా పాటలు పాడాలా, నువ్వు పాడతావు, నీ ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి, ఆరోగ్యం కావాలా నీకు ఇస్తాడు. హల్లెలూయా. మీ చింత యావత్తు ఆయన మీద వేస్తే కార్యాలు చేస్తాడు. దేవుని బిడ్డ అడిగాడు, ఏం కావాలో చెప్పు, ఇప్పుడు అడుగమ్మా, ఏం కావాలో అడుగు, ఏం కావాలో అడుగు. వాట్ ఎవర్ యు వాంట్ యు ఆస్క్. నీకేం కావాలో అడుగు, నేను ఇస్తాను, సిద్ధంగా ఉన్నాను. అయ్యా, అమ్మలారా, అయ్యలారా, సంతానం కావాలా అడగండి, ఆనందం కావాలా అడగండి, ఆస్తులు అంతస్తులు కావాలా అడగండి, ఆనందం కావాలా అడగండి, ఏదైనా నువ్వు అడుగు. దేవుని బిడ్డ రెడీగా ఉన్నాడు ఆయన, సిద్ధంగా. ఇంకెంతకాలం ఉంటావు దూరం దేవునికి, ఇంకెంతకాలం దూరంగా ఉంటారు దేవునికి చెప్పండి. దేవుని బిడ్డ నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను వెంబడిస్తూనే ఉన్నాడు ఆయన. నిన్ను ఆశీర్వదించాలి, నిన్ను దీవించాలి, సిద్ధపడి ఉన్నాడు ఆయన, రెడీగా ఉన్నాడు. రండి ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా పొండి అన్నాడా? రండి. ఎంత ప్రేమగల్లోడండి. చప్పట్లు కొట్టాలని లేదా యేసయ్యకి? నువ్వు ఎంత దుర్మార్గురాలు అయినా సరే, నువ్వెంత దుర్మార్గుడు అయినా సరే, కమ్ టు మీ, రండి నా దగ్గరికి. దేవుని బిడ్డ వస్తే ఉంటుంది నీకు పండగ, ఇంకెందుకు దండగా. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగింది? ఆయన అన్నాడు, అయ్యా నాకు చూపు ప్రసాదించయ్యా. అదే కదండి, అదే ఆయన కావాల్సింది. ఏం లాభం, అంత సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈ బెగ్గర్స్ ఉన్నారు కదా, భిక్షకులు, మనకంటే చాలా కోటీశ్వరులు ఉన్నారు బాంబేలో, అలా పేర్లు చెప్పను కానీ బిలియనియర్స్ ఉన్నారు బాంబేలో, అడుక్కుండేవాళ్ళు. విషయం ఏమిటంటే, బాగా వినండి ఈ మాట, ఏం లాభం గుడ్డోడికి అంత ఆస్తిపస్తులు ఉన్నా. ఆయన ఒకటే కోరుకున్నాడు, ఏమిటది? నా అయ్యా నాకు చూపు ప్రసాదించు. సింతేనా నీకు కావాల్సిందే? ఎంతసేపు ఆయనకి చచ్చినోళ్ళు లేపాను రా బాబు, నీకు గుడ్డితనం, నీ కళ్ళు బాగా చేయాలి అంతే కదా. నీవు విశ్వసించిన ప్రకారం నీకు జరుగునుగాక అన్నాడు. తదాస్తు అన్నాడు. ఏమైపోయినాయి? ఆ గురుడితనము, ఆ అంధత్వం అదృశ్యమైపోయింది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపడు. స్వస్థత చెందిన తర్వాత 2 పనులు చేశాడు. ఇప్పుడు చెబితే మేము వెళ్ళిపోతాం పాస్టర్ గారు అంటారు మీరు, అందుకని నేను చెప్పట్లా. మీరు నన్ను తర్వాత వచ్చి అడగండి ఏం చేశాడు ఆయన, ఆ 2 మంచి పనులు ఏం చేశాడో తర్వాత చెప్తా, మీరు అడిగితే ఇంట్రెస్ట్ ఉంటే. సరే, ఇప్పుడు వినండి. అంధత్వం అదృశ్యం అవడానికి 5 పనులు చేశాడు ఆయన. ఏవేమిటి? యేసయ్య గురించి విన్న తన బాధనంతా విన్నవించుకున్నాడు, మొరపెట్టుకున్నాడు, కన్నీళ్లు గార్చాడు. దేవుని బిడ్డ గమనించు, నీ జీవితంలో ఒక కార్యం జరగాలంటే కన్నీళ్లు విడు. సత్యం చెప్తున్నా, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయి, నీకు జవాబు రాబోతే అప్పుడు అడగండి నన్ను. హల్లెలూయా. ఖచ్చితం అది విన్నవించుకున్నాడు. 3వది ఏం చేశాడు? విశ్వసించాడు. 4వది ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు పాత జీవితాన్ని, అది మనకు సాదృశ్యం. 5వది వచ్చాడు యేసయ్య దగ్గర. ఈ పనులు నువ్వు చేయి, ఏదైనా నీ జీవితంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అటువంటి మహాకృప, అటువంటి మహాభాగ్యము దేవుడు మీ అందరికీ ప్రసాదించి, మిమ్మల్ని దీవించి, ఆశీర్వదించి, ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.